డాక్టర్ సైనస్ సర్జరీ అని వింటూ ఉంటాం రెగ్యులర్గా. ఇది ఓన్లీ సర్జికల్ ట్రీట్మెంటేనా లేకపోతే మెడికేషన్లో కూడా తగ్గుతుందా? యాక్చువల్‌గా ఫ్యాక్ట్ ఏంటంటేనండి, 100కి 80% సైనస్ ప్రాబ్లమ్స్ మెడికల్‌గా మనము ట్రీట్ చేయగలిగేవే. అంటే మందుల ద్వారానే ట్రీట్ చేయొచ్చు. ఓకే. సర్జరీ అవసరం అనేది చాలా తక్కువ మందిలోనే అవసరం అవుతుంది. అయితే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. మనం ముందుగా ఇందాక చెప్పుకున్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండి, ఈ సైనస్ ఇష్యూ అనేది నెలలు నెలలుగా అలా కొనసాగుతూ ఉన్నా, బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, అప్పుడే మనము సర్జరీ గురించి ఆలోచిస్తాం. ఓకే. కానీ చాలా ఇదేంటంటే ఇంకొకటి అలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందిలో. అవును. అంటే ముక్కు అస్తమాటు బ్లాక్ అవుతూ ఉండడం. అంటే మాకు చూడడానికి లోపలంతా స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంటుంది. స్ట్రైట్‌గా ఉంటుంది. కానీ అంతా వీళ్ళకి అలర్జీ వల్ల లోపల కంజెషన్ అది పెరిగిపోయి ముక్కులో బ్లాక్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకేంటంటే మెయిన్ మనము అలర్జీకి సంబంధించిన మెజర్స్, అలర్జీకి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ మందుల ద్వారా లేదా అవాయిడెన్స్ మెజర్స్ అంటే ఏదైతే పడట్లేదో దాని జోలికి పోకుండా ఉండడం. ఈ రకంగా అలర్జీని అడ్రెస్ చేయడం ద్వారా సైనస్‌ని కూడా తగ్గించొచ్చు. అంటే అలర్జీ అనేది వేరు, సైనస్ వేరు. అవును. బట్ ఈ అలర్జీ అనేది సైనస్‌ని కూడా తీసుకురావచ్చనమాట. సైనస్ ప్రాబ్లమ్ అలర్జీ వల్ల డెవలప్ కావచ్చు. ఓకే. ఎలర్జీ ఎక్కువ రోజులు ఉంటే సైనస్‌గా మారిపోవచ్చు. అది. సో, ఓకే. అలర్జీతో పాటు సైనస్ కూడా ఉంటుందనమాట. సో, వీళ్ళల్లో ఏంటంటే 100కి 90% మందికి మనము అలర్జీకి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాపర్‌గా ఇస్తే అప్పుడు మనకి ఈ సైనస్ లక్షణాలు కూడా తగ్గిపోతాయి. ఇదే సమయంలో వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి సర్జరీ చేయాల్సిన అవసరం పడొచ్చు. అంటే పాలిప్స్ అంటారు. మీరు ఎప్పుడైనా వినుంటే ముక్కు లోపల ద్రాక్ష పళ్ళల్లాగా చిన్నవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అవి కండల్లాగా పెరిగి కాయల్లాగా లోపల ముక్కు అంతా కూడా ఆక్యుపై చేసేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ద ట్రీట్మెంట్ ఈజ్ బోత్ సర్జికల్ అండ్ మెడికల్. అంటే మనం 2 రకాలుగాను యాక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ ముక్కు లోపల ఎక్కడైతే ఇవంతా పెరిగాయో వాటన్నిటిని మనం క్లియర్ చేసేస్తాం. క్లియర్ చేసిన తర్వాత మెడిసిన్ ఇస్తాం. ఈ మెడికేషన్ థెరపీలో ముఖ్యంగా మనం ఏంటంటే నేసల్ స్ప్రేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందులో 2 రకాలు ఉంటాయన్నమాట. సెలైన్ నేసల్ స్ప్రేస్ అంటాం, విచ్ ఆర్ నాట్ మెడికేటెడ్. దే ఆర్ జస్ట్ సాల్ట్ వాటర్ అనమాట. సో వాటితో రెగ్యులర్గా నోస్ వాష్ చేసుకుంటూ ఉంటే సగం మందికి ఏ మెడికేషను అవసరం లేకుండానే మనకి సైనస్ లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. నోస్ వాష్ అంటే అసలు ఎట్లా అండి? దీన్ని యాక్చువల్గా మనకి ఎప్పుడో కొన్ని వందలు వేలు అనొచ్చేమో తెలియదు, చాలా సంవత్సరాల క్రితమే యోగాలో డిస్క్రైబ్ చేశారు మనకి. ఇదే మనకి ఏంటంటే ఈ ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు అమెరికాలోను వాటిల్లోనూ మనకంటే ఎక్కువ పాపులర్ ఇది జలనేతి అనే ప్రక్రియ ఉంటుంది. సో జలనేతి అంటే మనకు ఒక చిన్న పాట్లా ఉంటుందన్నమాట. వెరీ స్మాల్ ఇలాగ హ్యాండ్తో పట్టుకునే విధంగా. దాంట్లో ఈ ప్యూరిఫైడ్ వాటర్కి కొంచెం ఒక సోడియం క్లోరైడ్ అండ్ సోడియం బైకార్బోనేట్ మిక్స్చర్ ఉంటుంది. సాల్ట్ అంటే మనం ఇంట్లో వేసే కామన్ సాల్ట్ వాడకూడదండి. దానికి స్పెసిఫిక్ సాల్ట్ ఉంటుంది. ఈ సాల్ట్తో మిక్స్ చేసి ఈ వాటర్ని ఒక నోస్లోకి పంపిస్తే ఆటోమేటిక్గా అది మనం బెండ్ అయ్యి చేసే మన పొజిషన్ బట్టి ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ నాస్ట్రిల్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో అలాగే అది ఒక హాఫ్ ఇటు చేస్తాం. 2 వైపులా కూడా మనము ముక్కును ఆ విధంగా క్లీన్ చేయటం వల్ల లోపల ఏవైనా అలర్జెన్స్ కానీ ఇన్ఫెక్షియస్ పార్టికల్స్ కానీ ఇవేమైనా ఉన్నా కూడా అవన్నీ బయటకు వచ్చేస్తాయి. సో మనం ఒంటిని ఎలా శుభ్రపరచుకుంటున్నామో ఒక రకంగా అది ముక్కును శుభ్రపరచుకోవటం. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరికాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి అవ్వదేమో. ఇంట్లో చేసుకోవచ్చండి, ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవచ్చు. అది ఇప్పుడు మా పిల్లలిద్దరు కూడా వాళ్ళంతటి వాళ్ళు చేయగలుగుతారు. సో అదేంటంటే అది పెద్ద కష్టమైన ప్రక్రియ ఏం కాదు. అంటే మరీ చిన్నపిల్లలు అడ్వైస్ చేయము, వాళ్ళు సరిగ్గా చేసుకోలేరు అనేది. కాబట్టి ఒక 10 సంవత్సరాల వయసు దాటితే జనరల్గా ఇది ఎవరైనా చేసుకోవచ్చండి వాళ్ళంతటి వాళ్ళు. చాలా సులభమైన ప్రక్రియ. దీన్ని మనం అంటే మీకు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఒకసారి నేను క్లియర్గా డెమాన్స్ట్రేట్ కూడా చేసి చూపించవచ్చు. అది ఒక నిమిషం అండి, అంతకంటే టైం పట్టదు అది. సో దానివల్ల ఏంటంటే చాలామందికి మనము యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ముక్కుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు దాన్ని మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. దీన్ని ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చు? ఇది అంటే మనం ఏదైనా ఎలర్జీ ఉన్నవాళ్ళు రోజు చేయొచ్చు, లేదా రోజుకి 2-3 సార్లు కూడా. సైనస్ ప్రాబ్లం అక్యూట్గా వచ్చి లోపలంతా ఫ్లమ్ బ్లాక్ అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు ఇది ఏంటంటే సాల్ట్ వాటర్ అంటే సెలైన్, ఇది ముక్కులోకి వెళ్ళినప్పుడు ఈ లోపల ఉన్న మ్యూకస్ ఫ్లమ్తో కలిసి దాన్ని పలచగా అయిపోయేలా చేస్తుంది. దానివల్ల మనం తర్వాత ఇది వాష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయిన ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాష్ చేయటం వల్ల. దీనివల్ల బాడీలో ఇన్ఫెక్షన్ యొక్క బర్డెన్ అనేది తగ్గుతుంది. సో అలాగే సిమ్టమ్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి అనమాట. సో ఆ హెవీనెస్ ఫేస్లో ఇన్ఫెక్షన్ అది ఉన్నప్పుడు లోపల ఫ్లమ్ బ్లాక్ అయిపోయి చాలా మంది చీదేస్తారు. ఈ చీదడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏమిటి, ముక్కు గట్టిగా చీదడం వల్ల ఈ లోపల ఉన్న ఫ్లమ్ ముక్కుకి చెవికి ఒక కనెక్షన్ ఉంటుంది.
యూస్టేషన్ ట్యూబ్ అంటారు. అందుకే ఇప్పుడు మీరు జలుబు చేసినప్పుడు చెవులు బ్లాక్ అవుతుంటాయి. అవును. అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఈ ఎయిర్ ప్రెషర్ చేంజెస్ వల్ల చెవులు బ్లాక్ అయినట్టు అనిపిస్తుంటాయి. సో దెర్ ఈజ్ అ న్యాచురల్ కనెక్షన్ బిట్వీన్ నోస్ అండ్ ఇయర్. ఓకే. ఎందుకంటే ఇయర్లో కూడా ఒక చిన్న పాకెట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. సో ఆ వెంటిలేషన్ మెయింటైన్ అవ్వాలంటే అది ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఓకే. బయట నుంచి ఇట్ ఈస్ సీల్డ్. బయట ఏమి మనకి ఈ ఇయర్ కెనాల్ వెళ్ళిన తర్వాత ఇయర్ డ్రమ్ ఉంటుంది, తర్వాత ఎయిర్ పాకెట్ ఉంటుంది. ఆ ఎయిర్ యాంబియంట్గా కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అంటే ముక్కులో నుంచి కరెక్ట్గా గాలి వెళ్ళాలి. ఓకే. సో అలాగే ఇక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫ్లమ్ చేరిందో అదే ఫ్లమ్ చెవుల్లోకి కూడా పోతుంది. ఓకే. సో దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో మనం ఈ నేటివ్ వాష్ అనే ప్రక్రియ ఆర్ కనీసం మనం ఏంటంటే చాలామంది ఇది పెడుతుంటారు, ఈఎన్టీ డాక్టర్లు కానీ పిల్లల వైద్య నిపుణులు కానీ ఏంటంటే సెలైన్ నాజల్ స్ప్రేస్ అనమాట. ఈ సెలైన్ నాజల్ స్ప్రేస్ ద్వారా కూడా మనము యాంటీబయాటిక్ యూసేజ్ని తగ్గించవచ్చు. ఓకే. అంటే ఫస్ట్ ఒక వారం 10 రోజులు వీటి ద్వారానే ఒక ఎలర్జీకి మెడికేషన్ లేదా కోల్డ్కి మెడికేషన్ పెట్టి తర్వాత ఈ సెలైన్ నాజల్ స్ప్రేస్ తోటి మనము మెయింటైన్ చేస్తాం. అలా బాగుండి వాళ్ళు రికవర్ అయిపోతే కనుక మనం 10 రోజుల తర్వాత అంతా ఫైన్ అనుకుంటే మనకు వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఏ సిరప్స్ ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేకుండా కూడా మనకి అయిపోతుంది అనమాట. రైట్.